హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకునేది అంబూర్ బిర్యానీ. అందులో చికెన్ వేయట్లేదు, ఓన్లీ అంబూర్ రైస్ లాగా చేసుకున్నాము. అందుకు కావాల్సినవి 1/2 kg రైస్ తీసుకున్నాము, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అంబూర్ మసాలాలో కారం ఏమో ఎండుమిర్చిది. ఇది ముందు కొంచెం హాట్ వాటర్లో ఉడికించి పెట్టుకున్నాము. ఇది మిక్సీ కొట్టి పేస్ట్ చేసుకున్నాము. ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాము. ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్ తీసుకున్నాము 1/2 kgలోకి. కొంచెం పుదీనా. గిన్నె పెట్టి కడాయి వేడైంది. కుక్కర్లో చేస్తున్నాను నేను. కొంచెం ఆయిల్, కొంచెం గీ వేస్తున్నాను. బిర్యానీ ఆకు, కొంచెమే గరం మసాలా వేస్తున్నాను. ఆనియన్స్ వేస్తున్నాను, కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. ఆనియన్స్ బాగా బ్రౌనిష్గా రావాలి, బాగా మగ్గాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను, బాగా కలుపుకుంటున్నాను. టమోటా కూడా వేసుకున్నాను, కొంచెం పెరుగు, మనం రుబ్బి పెట్టుకున్న ఎండుమిర్చి, కారం, ఇది ఒక 2 స్పూన్లు వేసుకున్నాము. వేసి చూసుకున్నాము, ఇంకా 1 స్పూన్ కారం పట్టుద్ది, అందుకని ఇంకొక స్పూన్ కారం వేస్తుంది. మీ రుచికి సరిపడినంత కారం వేసుకోండి. సాల్ట్, బాగా కలుపుకోండి. ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి. ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాము. 1/2 kg అంటే ఒక 2 గ్లాసెస్ రైస్, 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాము. కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా. ఇప్పుడు రైస్ వేసుకున్నాము. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిద్దాం, సరిపోతుంది. రైస్ 2 విజిల్స్ వచ్చేసింది, అది దింపి పెట్టేసాను, చల్లగా అయింది. రైస్ ఎలా ఉందో చూద్దాం. మన రైస్ ఇలా వచ్చింది. అంబూర్ బిర్యానీ కూడా ఇలాగే ముద్ద ముద్దగా కొంచెం ఉంటుంది. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత పలుకు పలుకుగా వస్తుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.